దిల్ రాజు గారిని గట్టిగా ఆడుకున్నారు. మోహన్ లాల్ గారిది లూసిఫర్ 2 ప్రమోషన్ కోసం తెలుగులో డబ్ చేపిస్తున్నారు కాబట్టి దిల్ రాజు గారు కూడా వెళ్ళారు అక్కడికి. అయితే అక్కడ అడిగిన ప్రశ్న, వాళ్ళు మలయాళంలో మంచి సినిమాలు తీశారు, వాళ్ళిద్దరూ ఇండస్ట్రీ హిట్లు, వాటికి వాళ్ళు అసలు రెమ్యూనరేషనే తీసుకోలేదంట అని చెప్పారు. అయితే దానికి మన దిల్ రాజు గారు మాట్లాడుతూ, రాజమౌళి గారు స్కూల్ కూడా అదే కదా, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు వాళ్ళు సినిమా హిట్ అయితే దాంట్లో వాళ్ళు షేర్ తీసుకుంటారు కానీ రెమ్యూనరేషన్ తీసుకోరు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని పాన్ ఇండియా మూవీస్ అవుతున్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూ ఉంటాయి అని చెప్పి దిల్ రాజు గారు అనగా, ఎమ్మటనే అక్కడ ఉన్న ఆయన, మరి గేమ్ చేంజర్కి ఇది అప్లై అయిందా సార్ అని అడిగితే అందరు నవ్వుకున్నారు. అక్కడ వాళ్ళందరూ చాలా అంటే చాలా నవ్వారు. ఇది దిల్ రాజు గారికి కోపం వచ్చినా బయటికి నవ్వుతూనే దానికి సమాధానం ఇచ్చారు. అవునవునని చెప్పి ఆ టాపిక్ అయితే వదిలేయడం జరిగింది. ఎందుకంటే దిల్ రాజు గారు పాన్ ఇండియా మూవీ పెద్దది గేమ్ చేంజర్ తీశారు బడ్జెట్ అంతా పెట్టి. అయితే ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు, మొత్తం ఫెయిల్యూర్లోకే వెళ్ళింది డే 1 నుంచి. దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి టైంలో దిల్ రాజు గారిని అక్కడ వాళ్ళు అలా అడగటం, గేమ్ చేంజర్కి కూడా అప్లై అయిందా అంటాం చాలామందికి హట్ అయింది. అయినా సరే ఆయన కొంచెం కూల్గా నవ్వుతూ అక్కడ కూడా మామూలుగా సమాధానం ఇచ్చారు. అయితే లూసిఫర్ 2 తెలుగులో రిలీజ్ అవుతుంది. మోహన్ లాల్ గారు, అయితే డైరెక్టర్ వచ్చేపాటికి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, వీళ్ళిద్దరూ కూడా తెలుగులో ప్రమోషన్స్కి వచ్చారు. అది గేమ్ చేంజర్ గురించి మాత్రం అలా అంటూ ఉన్నారు. చాలామంది ఇప్పటికి మాట్లాడుతున్నారు, ఎందుకంటే అది అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు కాబట్టి చాలామంది ఇలా సెటైర్లు వేయటం అయితే జరుగుతుంది. కానీ అనుకున్నంత స్థాయిలో అది హిట్ అయి ఉంటే మాత్రం ఇదంతా రివర్స్లో ఉండేది అని మనం అనుకోవచ్చు. ఇంకా మూవీ రిలీజ్ అయ్యి ఛానల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇంకా గేమ్ చేంజర్ని ఎవరో ఒకరు ఏదో చోట నుంచి అంటానే ఉన్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారో చెప్పండి.